నో మైదా, నో షుగర్, నో సింథటిక్ కలర్ హల్వా హాయిగా ఆస్వాదించాలంటే ముందు చెయ్యాలిగా. రండి చూసేద్దాం మరి ఎలా చేయాలో. ఈ హెల్తీ హల్వా కోసం ముందుగా మిక్సీ జార్లోకి 120 ml కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్న బీట్రూట్ తీసుకుని పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా తరిగి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బీట్రూట్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. అయ్యయ్యో బ్రహ్మయ్య, ఎందుకయ్యా నన్ను బీట్రూట్గా పుట్టించావు? ఈ బుల్లెమ్మ బుద్ధి లేకుండా బుల్లి జార్లో వేసి బీట్రూట్ రసం తీసేస్తుంది తాత. పిల్లని పేరంటానికి పొలోమంటూ బుద్ధులేని బీట్రూట్ వచ్చేసినట్లుంది. అయినా ఎందుకలా ఏడుస్తావు? ఆరోగ్యప్రదాయినివైన నిన్ను ఆరాధ్య దైవంలా పూజిస్తుంటే నా బ్రహ్మ తాత ఆరాధ్య దైవంలో పూజిస్తున్నారంట. ఎందుకా డౌట్ నీకు? సర్లే, నీతో వాదిస్తుంటే వంట కాస్త తంట అయ్యేలా ఉంది. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అవి తీసి పక్కన ఉంచిన తర్వాత ఇందాక ఫైన్ పౌడర్స్ వేసుకున్న సుజీ రవ్వ తీసుకుని 5 నిమిషాల పాటు వేయించాలి. రవ్వ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించిన తర్వాత పక్కన ఉంచుకొని ప్యాన్లోకి 3 కప్పుల పాలు తీసుకోవాలి. పాలు కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లం మెల్ట్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇందాక వేయించి పక్కన ఉంచుకున్న రవ్వ పౌడర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు వేయించాలి. అదే హల్వాకి కరెక్ట్ కన్సిస్టెన్సీ. నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి ఇలా హాఫ్ పార్ట్ తీసుకుని స్ప్రెడ్ చేసి పక్కనుంచాలి. మిగిలిన ఈ మిశ్రమంలోకి ఇందాక తీసి పక్కనుంచిన బీట్రూట్ జ్యూస్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడిగంటి పోకుండా చూసుకోవాలి. అప్పుడే ఫ్రెష్గా మీగడ నుంచి ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 లేయర్స్ స్ప్రెడ్ చేసిన తర్వాత గార్నిషింగ్ కోసం మాత్రమే డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాను. ఫైనల్గా నన్ను పీల్చి పిప్పి చేసి జ్యూస్ తీసుకొని హల్వా చేస్తావా? నీకు వందనాలమ్మ దేవత, నేను ఇక రాను నీ వంటింట్లోకి.